బాలు విషయంలో మీనా పూర్తిగా తన రూట్‌నే మార్చేసుకుంది. ఆఖరికి ప్రవర్తనని కూడా. సత్యం మాట కాదనలేక, తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంటికైతే వస్తుంది. అయితే ఈ బాలుగారు ఏం చేస్తారంటే మీనా లేకపోవడంతో హ్యాపీగా గంతులేసుకుంటూ అబ్బా! ఈ బెడ్ ఎంత బావుందో, పూలగంప లేని ఈ రూమ్ ఇంకా బాగుంది అనుకుంటూ ఉంటే మీనా ఎంట్రీ ఇస్తుందనమాట. ఇక మీనాని చూసి ఊరుకుంటాడా? ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటాడు. ఇక మీనాకు కోపమొచ్చి ఒక చాక్ తీసుకొనొచ్చి, "ఇది నా ఇల్లు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, పోతాను. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో కత్తితో ఒకే ఒక పోటు పొడిచి పాడేస్తానని" అయితే చెప్పడంతో భయపడిపోతాడు. ఇదేంట్రా ఈ పూలగంప వెళ్ళి మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగొచ్చి నా మీదకే రెచ్చిపోతుందని అయితే అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. ఇక సత్యం వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలైతే వస్తారు. మీనా కాఫీ తీసుకొచ్చి ఇస్తుందనమాట. మీనాని చూసి వాళ్ళు చాలా ముచ్చటపడిపోతారు. ఎంత బావుందో మీ కోడలు, చాలా బావుంది అని అయితే చెప్తూ, వాళ్ళేమనుకుంటారంటే మనోజ్‌కి, మీనాకి కదా పెళ్ళవ్వాల్సింది. ఇక ఆ ఫోటోల ప్రకారమే మీనాని అలాగనే మనోజ్‌ని చూడముచ్చటైన జంట అంటూ ఉంటే ప్రభావతి లోపల లోపలనే కోపడిపోతూ ఉంటుంది. ఇంతలో సడన్‌గా బాలు ఎంట్రీ ఇస్తాడు. "ఏం మాట్లాడుతున్నారండి మీరు? చూడముచ్చటైన జంట. ఆమె మొగుడు ఈడు గాదు నేను" అంటూ మధ్యలో దూరుతాడనమాట. అంటే మీనాకి, మనోజ్‌కి మధ్యలో వచ్చేస్తాడు. "ఈ అబ్బాయి ఎవరు?" అని అడిగితే, "ఎవరా? నేను తన మొగుడిని" అనైతే చెప్పడంతో మీనా ఒక్కసారిగా బాలు వైపు చూస్తుంది. హమ్మయ్య! పర్లేదు, నలుగురిలో అయినా నా భార్య, నేను తన మొగుడిని అనైతే ఒప్పుకున్నాడని అనుకోని మీనా అందులో కూడా సంతోషం వెతుక్కుంటుందనమాట. మొత్తానికైతే బాలులో ఒక జెలస్ ఫీలింగ్ అయితే వచ్చింది. మీనాని తన భార్యగా ఒప్పుకున్నాడు అన్న ఫీలింగ్ కూడా కలిగింది.